హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ అఖిల్ హోమ్ స్టైల్ కుకింగ్. ఈరోజు మన వీడియోలో వచ్చేసి స్నాక్స్ అయితే చూపించబోతున్నాను. మిర్చి బజ్జీ అండ్ అరటికాయ బజ్జీని కూడా ఈరోజు వీడియోలో అయితే ఒకే పిండితో అయితే చూపించబోతున్నాను. మరి నేనైతే ఈ బజ్జీలను ఎలా వేస్తానో ఈ వీడియోలో అయితే చూసేయండి. సూపర్ టేస్టీగా అయితే ఉంటాయి. ఇలా చేసి చూడండి, మన ఇంట్లో వాళ్ళందరూ చాలా ఇష్టంగా అయితే తినేస్తారు. ఈజీగా కూడా చేసేసుకోవచ్చు ఇలా చేసినట్లయితే. ఇప్పుడైతే ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదామా. ముందుగా మిర్చి అయితే తీసుకున్నాను, బజ్జీ మిర్చి అయితే తీసుకున్నానండి. 12 మిర్చి దాకా ఉంటే నేను తీసుకున్నవి అయితే. బజ్జీ మిర్చి తీసుకున్నట్లయితే మీకు స్పైసీ అనేది అస్సలు ఉండదు. ఇలా మిర్చి తీసుకున్న తర్వాత ఇప్పుడు అరటికాయ బజ్జీ కూడా వేస్తున్నాను కదండి. అరటికాయ అయితే తీసుకున్నాను ఒకటైతే. పచ్చిమిర్చిని అయితే ఇప్పుడు కడిగి అయితే తీసుకుందాం. ఈ పచ్చిమిర్చిలో అస్సలు స్పైసీ అనేది ఉండకూడదు అనుకుంటే మీరు ఉడకబెట్టి అయితే తీసుకోండి. స్పైసీ అనేది అస్సలు ఉండదు. మిర్చి బజ్జీ అంటే కొంచెం స్పైసీ ఎలా అయినా ఉండాలండి. నేనైతే ఇలానే తీసుకుంటున్నాను. ఇప్పుడు ఈ మిర్చిని అయితే మధ్యలోకి ఇలా చీల్చాలి. చీల్చిన తర్వాత ఇందులో స్టఫింగ్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. మొత్తం మిర్చిని అయితే ఇలా చీల్చేద్దాం. ఇలా చీల్చిన తర్వాత స్టఫింగ్ అయితే రెడీ చేసుకుని పెట్టేసుకోవడమే. చూడండి, ఇప్పుడు ఇందులో షీట్స్ ఎక్కువగా ఉన్నట్లయితే, మీకు ఇష్టం లేకున్నట్లయితే ఈ సీడ్స్ని అయితే తీసేయండి. లేకుంటే అలా ఉంచినా పర్వాలేదు. మిర్చి మొత్తం అయితే ఇలా చీల్చి పెట్టేస్తాను. ఇప్పుడు ఒక ప్లేట్ అయితే తీసుకుని అందులో స్టఫింగ్ అయితే రెడీ చేసుకోవాలి. 1 స్పూన్నర వామ్ అయితే పోసాను. అలాగే ఒక 1/2 స్పూన్ సాల్ట్ అయితే వేస్తున్నాను ఇందులో. ఇప్పుడు ఈ 2 కలిసేట్టుగా అయితే కలిపేసుకోవాలి. ఇలా కలిపిన తర్వాత మనం ముందుగా పచ్చిమిర్చి అయితే చీల్చి పెట్టాం కదా, వాటర్లోకి అయితే స్టఫ్ చేసేసుకోవాలి. చూడండి, ఈ విధంగా అయితే 1 స్పూన్తో తీసుకుని ఇలా పెట్టేసుకోవచ్చు ఈజీగా అయితే. చేతితో పెట్టినట్లయితే ఉడకబెట్టలేని మిర్చి అయితే తర్వాత మంట అయితే వస్తుంది చెయ్యి అయితే. ఇలా స్పూన్తో పెట్టేసుకోండి, ఈజీగా అయితే పెట్టేవచ్చు. ఇలా అయితే మొత్తం మిర్చీలన్నిటికైతే స్టఫ్ చేసేసాను మొత్తం. చూడండి, ఇలా చేసిన తర్వాత ఇప్పుడు అరటికాయ అయితే తీసుకున్నాను. అరటికాయ బజ్జీ కూడా వేస్తున్నాం కాబట్టి ఇలా అటు ఇటు కట్ చేసేసి పీల్ తీసేసుకోవాలి. చూడండి, ఇలా పీల్ తీసేసిన తర్వాత ఈ అరటికాయను అయితే ఒకసారి శుభ్రంగా కడిగేసి కట్ చేసేసుకోవడం ముక్కలుగా అయితే. ఇప్పుడు దీన్ని అయితే కడిగేసి అయితే ఈ విధంగా అయితే కట్ చేస్తున్నాను. ఇలా కట్ చేసినట్లయితే మనకు బజ్జీ అనేది కొంచెం పెద్ద సైజులో అయితే వస్తుంది. ఇలా మొత్తం అయితే కట్ చేసి పెట్టేశాను. ఇలా పచ్చిమిర్చి అరటికాయ ముక్కలు అయితే రెడీ చేసేసాము. నేనైతే కలుపుకుందాం. ఒక బౌల్ అయితే తీసుకుని ఒక జల్లెడ అయితే దానిపైన పెట్టేసి, నేను తీసుకున్న కప్పుతో అయితే 2 కప్పులు శనగపిండి అయితే తీసుకుంటున్నాను. ఇలా తీసుకున్న తర్వాత ఈ శనగపిండిని అయితే జల్లించేసుకోవాలి. జల్లించకుండా వేసినట్లయితే మనం పిండి కలిపేటప్పుడు అయితే ఉండల కింద అయితే ఉంటుంది. ఇలా అయితే జల్లించి పెట్టేశాను. ఇప్పుడైతే ఈ పిండిలోకి టేస్ట్కి తగినంతగా సాల్ట్ అయితే వేసుకోవాలి. 1 స్పూన్ సాల్ట్ అయితే వేసాను. అదేవిధంగా కొద్దిగా వామ్ అయితే వేస్తున్నాను. ఈ వామ్ని మీరు నలిపైన వేసుకోవచ్చు. నేను డైరెక్ట్గా అలాగే వేసేసాను. అలాగే 1 స్పూన్ కారం అయితే వేస్తున్నాను. ఇప్పుడైతే ఇందులో కొద్దిగా వంట సోడా అయితే వేస్తున్నాను. మరీ అంత ఎక్కువైతే వేసుకోకూడదు. మనం వేసే బజ్జీలు అయితే ఆయిల్ పీల్చేస్తాయండి ఎక్కువ వేసినట్లయితే. ఇలా వేసిన తర్వాత అయితే ఒకసారి అన్నీ కలిసేట్టుగా అయితే కలిపేసుకోవాలి. ఇలా కలిపిన తర్వాత కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేసుకుంటూ పిండిని అయితే కలుపుకోవాలి. ఒకేసారిగా వాటర్ అయితే పోయికోకుండా కొద్దిగా అయితే పోసుకుంటూ మనం బజ్జీ వేయడానికి కావాల్సిన విధంగా అయితే పిండిని కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా కలుపుకుంటే సరిపోతుంది. ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు మిర్చిని అయితే ఇందులోకి అయితే డీప్ చేసి వస్తాం. ఇలా అయితే ఉండాలండి మనం బజ్జీలు వేయడానికి పిండి అయితే. మనం వేసేటప్పుడు కూడా పిండి అయితే ఇలా డిప్ చేసుకోవాలి. ఇందులో డిప్ చేసుకుని ఆయిల్లోకి అయితే వేసేసుకోవాలి. ఈ విధంగా అయితే చేసుకోవాలి. ఇప్పుడైతే డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ అయితే పెట్టేసా. ఈ ఆయిల్ బాగా వేడెక్కనివ్వాలి. వేడైన తర్వాత మీడియం ఫ్లేమ్లోకి అయితే పెట్టేసుకోవాలి ఫ్లేమ్ అయితే. ఇప్పుడైతే బజ్జీలు అయితే వేసేస్తున్నాను. ఈ విధంగా ఆయిల్ సరిపడా బజ్జీలను అయితే ముందుగా చెప్పినట్లుగా పిండిలోకి అయితే డిప్ చేసుకుని ఇలా వేసేసుకోవడమే. ఈ విధంగా ఆయిల్ సరిపడా అయితే వేసేసుకోండి. ఎక్కువగా అయితే వేసుకోకూడదు. సరిపడేట్టుగా వేసుకుని
మీడియంలో అయితే పెట్టేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. డీప్ ఫ్రై చేసుకోవడం వల్ల మనం మిర్చి అయితే ఉడకబెట్టలేదు కదా, లోపల వరకు అయితే మిర్చి అయితే ఉడుకుతుంది. అలాగే ఈవెన్గా అన్ని వైపులా కూడా ఫ్రై అవుతాయి. ఈ విధంగా గరిటెతో కదుపుతూ అన్ని వైపులా ఫ్రై అయ్యేటట్టుగా అయితే చూసుకోవాలి. చూడండి, ఇలా మంచి గోల్డెన్ కలర్ వచ్చేదాకా అయితే ఫ్రై చేసుకుని అయితే తీసేసుకోవడమే. ఇలా చేసినట్లయితే అస్సలు ఆయిల్ అనేది లాక్కోకుండా ఉంటాయండి, మంచి టేస్టీగా కూడా ఉంటాయి. అలాగే రెండో వాయి అయితే వేస్తున్నాను. సేమ్ అదే విధంగా ఆయిల్ సరిపడా అయితే వేసేసుకోవాలి. నేను తీసుకున్న మిర్చీలు వచ్చి 2 ఆయిల్ అయితే అయ్యాయండి. నాకైతే ఫ్రై అయ్యాకైతే తీసేస్తున్నాను. అలా తీసేసిన తర్వాత నెక్స్ట్ ఇందులోకి అరటికాయ బజ్జీలు అయితే వేసేస్తాం. ఈ విధంగా అయితే వేసేసుకోవడమే. ఆయిల్ సరిపడా వేసేసి అదేవిధంగా ఫ్లేమ్ మీడియంలోనే ఉంచాలి. దీనికి కూడా అరటికాయ ముక్క లోపల వరకు ఉడికేట్టుగా అయితే ఇలా ఈవెన్గా అన్ని వైపులు ఫ్రై అయ్యేటట్టుగా చూసుకుని అలా మంచి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత అయితే తీసేసుకోవడమే. అంతేనండి. ఇదే విధంగా నెక్స్ట్ ఆయిల్ అయితే వేసేస్తూ సేమ్ అదే విధంగా వేసేసుకోవడమే. ఇలా అయితే చాలా ఈజీగా అయితే చేసేసుకోవచ్చండి. ఒకేసారి 2 రెసిపీస్ అయితే ఒకే పిండితో ఎలా చేసేస్తామో చూసారుగా ఈ వీడియోలో అయితే. ఇలా అయితే చేసేసుకోవచ్చు. నేను తీసుకున్న పిండి వచ్చేసి ఇంకా నాకు వేసేగా కొద్దిగా పిండి అయితే మిగిలిందండి. ఆ పిండిని కూడా ఇలా చిన్న చిన్న పకోడీల కింద అయితే వేసేస్తున్నాను. నేను తీసుకున్న 2 కప్పులు శనగపిండి అయితే కరెక్ట్గా సరిపోయినట్లేనండి. మిగిలిన పిండిది అయితే కొద్దిగా అయితే మిగిలింది, ఎంతో కాదు. ఆ పిండి అయితే ఈ విధంగా అయితే వేసేస్తాను. ఇలా ఈజీగా చాలా చాలా టేస్టీగా అయితే మిర్చి బజ్జీ, అరటికాయ బజ్జీ అయితే వేసుకోవచ్చు. ఇప్పుడు వచ్చేసి మిర్చి బజ్జీలో ఉల్లిపాయ ముక్కలు, నిమ్మరసం అయితే వేసుకుందాం. బజ్జీని మధ్యలో కట్ చేసుకుని ఉల్లిపాయ ముక్కలు నిమ్మరసం పెట్టుకుని తింటుంటే టేస్ట్ అయితే సూపర్గా అయితే ఉంటుందండి. నెక్స్ట్ వీడియో వచ్చేసి మిల్ మేకర్ బజ్జీ అండి. ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ చేయడం మొత్తం మర్చిపోకండి. మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ నాకైతే యూజ్ అవుతుంది. ఈ మిల్ మేకర్ బజ్జీని చాలా ఈజీగా అయితే చేసేసుకోవచ్చండి. ఈ బజ్జీని ఈజీగా చేసుకోవడమే కాదు, అంతే టేస్టీగా ఉంటుంది. ఎవరైనా సరే చాలా ఇష్టంగా అయితే తినేస్తారు ఇలా చేసి పెట్టినట్లయితే. ముందుగా అయితే మిల్ మేకర్స్ అయితే తీసుకోవాలి. ఈ మిల్ మేకర్స్ అయితే 5 నిమిషాల పాటు వాటర్ పోసేసి అయితే నానబెట్టుకోవాలి. మనం బజ్జీ వేయడానికి ముందుగా 5 నిమిషాల ముందు అయితే ఇలా వాటర్ పోసేసి నానబెట్టేసుకోవాలి. చూడండి, 5 నిమిషాల తర్వాత అయితే చూపిస్తున్నాను. మిల్ మేకర్స్ అయితే బాగా నానిపోయాయండి, మెత్తగా అయితే నానాయి. చూడండి, ముక్కల కింద కూడా ఇరుగుతున్నాయి. ఈ విధంగా అయితే నానాలి. ఇప్పుడైతే ఇందులో ఉన్న వాటర్ని అయితే రిమూవ్ చేసేసుకోవాలి. ఇలా పిండినట్లయితే వాటర్ అయితే వచ్చేస్తుంది. ఇప్పుడైతే ఒక ప్లేట్లోకి అయితే వాటర్ని రిమూవ్ చేసేసి అయితే తీసి పెట్టాను. బజ్జీ వేయడానికి అయితే పిండి అయితే కలుపుకోవాలి. ఒక బౌల్ అయితే తీసుకుని 1 కప్ శనగపిండి అయితే తీసుకున్నాను. నేను తీసుకున్న మిల్ మేకర్స్కి 1 కప్ శనగపిండి అయితే సరిపోతుంది. అలాగే టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్ వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ కారం అయితే వేసుకోవాలి. కొంచెం స్పైసీగా ఉండడానికి అయితే వేసాను. అలాగే కొద్దిగా చిటికెడంత వంట సోడా అయితే వేయాలి. మరీ ఎక్కువగా అయితే వేయకూడదు. ఒకసారి గరిటెతో కానీ ఇసుకతో కానీ కలిపేసి నెక్స్ట్ ఇందులో కొద్దిగా వాటర్ అయితే పోసుకుంటూ కలుపుకోవాలి. ఒకేసారి ఎక్కువ వాటర్ అయితే పోయకూడదు. బజ్జీకి పిండి అనేది కొంచెం గట్టిగానే కలుపుకోవాలి, లూజ్ అయిపోతుంది ఒకసారి వాటర్ పోసేసినట్లయితే. చూడండి, ఇలా కొద్దిగా ఎక్కడ ఉండలు లేకోకుండా వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి. చూడండి, మిల్ మేకర్ బజ్జీ వేయడానికి పిండి ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇలా కలిపినట్లయితే మిల్ మేకర్ పిండి అయితే పట్టి బజ్జీ బాగా అయితే వస్తాయి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి స్టవ్ ఆన్ చేసి ఒక కళాయి అయితే పెట్టి డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ అయితే పెట్టేయాలి. ఆయిల్ వేడైన తర్వాత పిండిలోకి మిల్ మేకర్స్ అయితే వేసేసుకోవాలి. చూడండి, వేసుకున్న తర్వాత ఈ మిల్ మేకర్స్కి అయితే పిండిని పట్టించి ఆయిల్లోకి అయితే వేసేసుకోవడమే. చాలా ఈజీగా వేసేసుకోవచ్చు అండి. ఈ విధంగా అయితే ఆయిల్ అయితే వేడయింది. ఇప్పుడు ఆయిల్ సరిపడా బజ్జీలు అయితే వేసేసుకోవడమే. ఈ బజ్జీలు డీప్ ఫ్రై చేసేటప్పుడు ఫ్లేమ్ మీడియంలో అయితే పెట్టుకోండి. మీడియంలో పెట్టి డీప్ ఫ్రై చేసుకోవడం వల్ల లోపల ఉన్న మిల్ మేకర్ కూడా చాలా బాగా అయితే ఉడుకుతుంది. పైన కూడా క్రిస్పీగా అయితే ఉంటాయి బజ్జీలు.
చూడండి ఇలా ఆయిల్ సరిపడా బజ్జీలు వేసేసిన తర్వాత 1 నిమిషం తర్వాత అయితే అన్ని వైపులా ఫ్రై అయ్యేటట్టుగా అయితే గరిటెతో కదుపుతూ ఇలా ఫ్రై చేసుకోవాలి. మంచి గోల్డెన్ కలర్ వచ్చేదాకా అయితే ఫ్రై చేసుకుని తీసేసుకోవడమే. చూడండి ఫ్రై అవ్వడానికి ఎక్కువ టైం కూడా పట్టదు, చాలా ఈజీగా కూడా చేసేసుకోవచ్చు. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత అయితే తీసేయడమే. చూడండి చాలా బాగా వచ్చాయండి మిల్ మేకర్ బజ్జీలు అయితే. ఇప్పుడు ఇవి తీసేసి ప్లేట్లోకి అయితే వేసేస్తున్నాను. అలాగే మిగిలిన మిల్ మేకర్స్ కూడా వేసేసుకోవడమే. ఇలా ఆయిల్ సరిపడా మిల్ మేకర్స్ అయితే వేసేసి మంచి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత అయితే తీసేయడమే. ఈ విధంగా అయితే మొత్తం మిల్ మేకర్స్ని అయితే వేసేసాను ఈ బజ్జీ కింద. ఇలా చేసి పెట్టినట్లయితే మా ఇంట్లో అయితే మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా అయితే తినేస్తారండి. ఇలా చేసినట్లయితే లోపల వరకు కూడా మిల్ మేకర్ ఉడికి చాలా బాగుంటాయి బజ్జీలు అయితే. ఇప్పుడైతే ఒక బజ్జీని అయితే ఇరుపు చూపిస్తాను చూడండి. లోపల వరకు మిల్ మేకర్ కూడా చాలా బాగా అయితే ఉడికింది. ఈ బజ్జీ టేస్ట్ కూడా చాలా బాగుందండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మరెన్నో ఇలాంటి ఈజీ రెసిపీస్ని అయితే మన అఖిల్ హోమ్ స్టైల్ కుకింగ్లో అయితే చూసేయండి. లైక్ అండ్ సబ్స్క్రైబ్.